ఏంట్రా ఆఫీస్కి ఆలస్యంగా వస్తావు, వెళ్ళేటప్పుడు టంచర్గా స్పీడ్కి వెళ్ళిపోతావు, ఏంట్రా నీ ఉద్దేశం? 2 సార్లు ఆలస్యం చేస్తే బాగోదు కదా సార్. రేయ్ కామెడీ చేస్తున్నావా? ఇది ఎక్కడ పెడతా నాకే తెలియదు. ఊకండి సార్, మంచి స్ట్రాంగ్ కాఫీ తెస్తాను. నిషా ఎక్స్క్యూజ్ మీ. యా, నీతో కాసేపు మాట్లాడాలి. ఓకే, ఏంటో చెప్పు. ఏంటి నిషా, ఎప్పుడు చూసినా వర్క్ టెన్షన్లో బిజీగా ఉంటావు. కనీసం ఇలాంటి చోటన్నా ఒక్క 10 నిమిషాలు నాతో ప్రేమగా మాట్లాడొచ్చుగా? మాట్లాడుతున్నాగా. ప్రేమ గురించి తెలియనంత వరకు ఈ హృదయం చాలా విశాలంగా ఉంది, కానీ తెలిసిన తర్వాతే చాలా ఇరుకైపోయింది. ఈ సృష్టిలో ప్రతి ఒక్కరికి అదే హృదయం ఉంటుంది. అందులో వారి వారి లక్ష్యాలు, ఆశయాలు కూడా ఉంటాయి. నీ ఆశయం నా ప్రేమ మీద, కానీ నా ఆశయం నా ముందున్న లక్ష్యం మీద. అక్కడ ఏ ప్రేమకు స్థానం లేదు. ఓకే, నువ్వు చెప్పింది నిజమే, నేను కూడా కాదన్నా. కానీ జీవితానికి లక్ష్యం ఎంత గొప్పదో ప్రేమ కూడా అంతే గొప్పది. చూడండి, మీ ప్రేమకు ఒక అర్థం ఉంది, కానీ నా లక్ష్యంలో ప్రేమకు చోటు లేదు. బట్ ఎనీహౌ, కాలమే నిర్ణయిస్తుంది. ఇక నేను వెళ్ళనా? అనామిక ఇల్లుదేనా? అవునండి, లోపలికి రండి. అనామిక ఏమైపోయిందో కూడా మీకు తెలీదా? అదేంటి సార్ అలా అంటారు? మా అమ్మాయి కనిపించట్లేదని 3 నెలల క్రితమే కంప్లైంట్ ఇచ్చి మీ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నాను. ఓకే, మా ప్రయత్నం మేము చేస్తున్నాం. మీకెవరి మీద అనుమానం ఉందా? మాకెవరి మీద అనుమానం లేదు సార్. ఇన్స్పెక్టర్ గారు, మా అమ్మాయి గురించి ఏమన్నా? ఇప్పుడే ఎంక్వైరీ మొదలెట్టాం, తెలుస్తుంది. హలో, ఎస్ స్పీకింగ్. మా ఎస్ఐ ప్రభాకర్, ఫోకస్ అంతా మీ మీదే ఉంది, కొంచెం జాగ్రత్తగా ఉండండి. వాట్ డు యు మీన్? ఆ మర్డర్స్ లో మీ ప్రమేయం ఉందని అతని అనుమానం. ఈజ్ ఇట్ గోయింగ్ టు బి కాంప్లికేటెడ్? సార్, ఈ ఫైల్ ని మీరు చెక్ చేస్తే వాళ్ళకి ఆర్డర్స్ పంపిస్తాను. నో, నాట్ నౌ. డోంట్ డిస్టర్బ్ మీ. నేను గెస్ట్ హౌస్కి వెళ్తున్నాను సార్. ఏదైనా ఇంపార్టెన్స్ ఉంటేనే కాంటాక్ట్. అలాగే సార్. హలో. హలో, ఏంటి సార్ అంత టెన్షన్గా వెళ్ళారు? నన్నేమైనా కంపెనీ ఇమ్మంటారా? యా నిషా, కమ్ డార్లింగ్, ప్లీజ్ రష్ హియర్ ఇమిడియట్లీ. థ్యాంక్ యూ. Excuse me, sir. I'm with you. I'm waiting for you. Nisha, come on, darling. Come on, I am eagerly waiting for you.
ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ నిషా. ఆహా, ఈరోజేంటి చాలా రొమాంటిక్ గా ఉన్నావు? మీకోసమే. నిషా, నువ్వు రాకపోయి ఉంటే నాకు టెన్షన్తో మెంటల్ ఎక్కువ ఉండేది తెలుసా? టెన్షన్ ఎందుకు సార్, నేను వచ్చేసాను కదా, హాయిగా ఉంటుంది. యూ క్యూట్ గర్ల్. నిషా, నీకు మాట నిజం చెప్పనా, అసలు నీలో ఎంత అందం ఉంటుందని నేను ఊహించలేదు తెలుసా. నీ అందంతో నా వయసునే పడగొట్టేస్తున్నావు. అబ్బో, ఈ వయసులో కూడా ఏం పట్టో. నిషా, నువ్వు ఇలాంటి స్వర్గాన్ని చూపిస్తావని నేను కల్లో కూడా ఊహించలేదు తెలుసా. మీ స్పీడ్ చూస్తుంటే నన్ను నలిపేసేటట్టున్నారు. నిషా, నీ అందాన్ని చూస్తే ఎవరైనా ప్రాణాలు ఇవ్వటానికైనా సిద్ధపడతారు. అయితే సిద్ధంగా ఉండండి, నేను ఫ్రెష్ చేస్తాను. ఓకే, డన్. సార్ ఎక్కడ అప్పుడే మందు మొదలెట్టేడా సార్? సార్ ఇదేంటి బట్టలన్నీ ఇప్పేశాడు? మందేసేటప్పుడు బట్టలు వేసుకోవడమేనా సార్? ఎండి గారు సార్, ఎక్కడ లేటినా? సార్, ఎండి గారు బాత్రూంలో ఉన్నాడేంటి? డబ్బున్న వాళ్ళందరూ ఇలా వాటర్ వేస్ట్ చేయబట్టే హైదరాబాద్లో వాటర్ అంత అవసరం ఉంది సార్. ఓకే సార్, మీరు చెప్పినట్టు చేస్తాను. ఉంటాను సార్. సార్ సార్, ఈ సల్యూట్లో ఉన్న సిన్సియారిటీ ఇన్వెస్టిగేషన్లో లేదు. ఎందుకని 3 హత్యలు జరిగినాయి. ఇన్వెస్టిగేషన్ పేరుతో పెట్రోల్ తగలేస్తున్నారు తప్ప ఒక ఆధారం సంపాదించలేకపోయారు. షేమ్ ఆన్ యూ. ఎంక్వైరీ చేస్తున్నాం సార్. ఏంటి ఎంక్వైరీ చేసేది? ఇట్స్ ఆల్రెడీ టూ లేట్. ఈ కేసుని సిబిఐ టేకప్ చేస్తుంది. రేపు సెంట్రల్ నుంచి స్పెషల్ సిబిఐ ఆఫీసర్ వస్తున్నాడు. కేసుకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని అతనికి హ్యాండ్ ఓవర్ చేయండి. ఓకే? ఒక్క ఛాన్స్ సార్. చూడు, మన డిపార్ట్మెంట్కి సల్యూట్లు ఎక్కువ, ఛాన్సులు తక్కువ. ఇది పైనుంచి వచ్చిన ఆర్డర్. వెళ్ళి పని చూసుకోండి. ఓకే సార్. ఏం కొట్టారు? అబ్బా, ఏం కొడుతున్నారు గురు? ఒకసారి ఏం కొట్టారంటే నాకు అదోలా ఉంది. ఇది ఆ పొట్టోడు కూడా కొట్టగలడు. ఇదేంటి వెళ్ళిపోతుంది? నాజం చేసే రకం. సార్, ఈ లిస్ట్ లో అందరి వాటాలకు సంబంధించిన మొత్తం డీటెయిల్స్ ఉన్నాయి, చూడండి.
నౌ యూ కెన్ గో. అనామిక మా అమ్మాయే, కానీ ఎక్కడికి వెళ్ళిందో ఏమైందో మాకు తెలియదు. మా అమ్మాయికి పెళ్లి కుదిరింది సార్. ఇంకా 3 నెలల్లో పెళ్లి. అందరి చేత వెతికిచ్చాం, అయినా ఏ జాడా తెలియలేదు. ఈ ఘోరం జరిగింది మా చిన్నమ్మాయి సార్. మా కళ్ళ ముందే కోట్లో పొడుచుకొని చనిపోయింది సార్. పొడుచుకొని చచ్చిపోయింది.